మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. రాష్ట్రంలో మద్యం ప్రియులకు రేవంత్ రెడ్డి సర్కార్ షాకింగ్ న్యూస్ అందించింది. ఇప్పటికే నిత్యావసరాలు, గ్యాస్ ధరలతో సతమతమవుతున్న సామాన్యుడిపై ఇప్పుడు మద్యం ధరల భారం పడబోతోంది. గత కొంతకాలంగా మందుబాబులకు చుక్కలు చూపిస్తున్న ధరలను మరోసారి పెంచేందుకు ఎక్సైజ్ శాఖ రంగం సిద్ధం చేసింది. జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం ముగిసిన వెంటనే ఈ పెంపుపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం అందుతోంది. రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని పెంచాలనుకునే లక్ష్యంతో పాటు తయారీ సంస్థల నుంచి వస్తున్న ఒత్తిళ్లను పరిగణలోకి తీసుకుని ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి మద్యం తయారీలో వాడే ముడి సరుకుల ధరలు అంతర్జాతీయ మార్కెట్లో ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా గాజు సీసాల తయారీ ఖర్చు భారీగా పెరగడం తయారీదారులకు తలకు మించిన భారంగా మారింది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం మరియు గ్యాస్ ధరల పెరుగుదల వల్ల సీసాల ధరలు 20% వరకు పెరిగాయి. దీనిపై మద్యం తయారీ కంపెనీలు ఇప్పటికే ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించాయి. ఉత్పత్తి వ్యయం భరించలేక కంపెనీలు ధరలు పెంచాయని డిమాండ్ వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని అంచనా వేయడానికి ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ పొరుగు రాష్ట్రాల్లోని ధరలను కూడా విశ్లేషించింది. దాదాపు 30% వరకు ధరలు పెంచవచ్చని కమిటీ నివేదిక ఇచ్చినప్పటికీ ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. సామాన్యుడిపై భారం పడకుండా 10 నుంచి 15% మేర ధరలను పెంచేందుకు అధికారిక యంత్రాంగం కసరత్తు పూర్తి చేసింది. ఏది ఏమైనా త్వరలోనే మద్యం బాటిల్ ధరలు పెరగడం ఖాయమని స్పష్టమవుతోంది. ఈ నిర్ణయంతో సాధారణ బ్రాండ్ల నుంచి ప్రీమియం బ్రాండ్ల వరకు అన్నింటి ధరలు పెరగనున్నాయి. ఆబ్కారీ శాఖ తుది కసరత్తు పూర్తి చేయడంతో జూన్ 2వ వారం నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.